ఈ దిన వాక్యము యోమ్ దిబిరిం 31వ తారీఖు 7వ నెల 2005వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. దేవుడు దూరముగా ఉండే దేవుడు కాదు. వాళ్ళు చెడ్డ క్రియలు జీవితాలు పాపముతోటి నిండిపోయిన జీవితాలు అనుకోండి, దేవుడు సమీపముగా ఉంటాడు. కానీ ఎందరైతే దేవుని వాక్యాన్ని పట్టుకొని అందులో రాయబడినది చూసి అలా చదువుతూ అనుసరిస్తూ ఉంటారో వాళ్ళల్లో ఒక గొప్ప విశ్వాసం ఉంటుంది. అది స్థిర విశ్వాసం. అంటే మనుషులు ఎవరో వచ్చి దేవుడి గురించి చెప్పినప్పుడు విశ్వాసం వృద్ధి చెంది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక శ్రమలను చూసి విశ్వాసం తగ్గిపోయి అలా కాదు. వాళ్ళు స్థిరమైన విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు. ఆ స్థిర విశ్వాసము ఎవరికైతే ఉంటుందో వాళ్ళని బట్టట దేవుడు ఆనందిస్తూ ఉంటాడట. అంతే కదండి, మన పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనం ఇదిగో చదువు, అదిగో చదువు, ఇదిగో చదువు, అదిగో చదువు అన్నాం అనుకోండి, వాళ్ళు మనం వస్తేనే పుస్తకాలు తీస్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోయాం అనుకోండి పుస్తకాలు మూసేస్తుంటారు. వాళ్ళు అలా కాసు కూర్చోాలి, చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు ఏంటి అని. అలాగే మన జీవితాల్లో కూడా వీళ్ళు బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, వాక్యాన్ని అవలంబిస్తున్నారా, ప్రార్థనలో ఉన్నారా అని చెప్పి ఎవరో ఒకరు సంఘ నాయకులు కానీ లేదా ప్రభునందు కొంచెం ప్రార్థనా పనులు కానీ వచ్చి వీళ్ళంతసేపు చదివేవా, బైబిల్ చదివేవా, ప్రార్థన చేసేవా, ప్రభుతో మాట్లాడేవా, మోకరించేవా అని అడగాలనుకోండి, ఎంత భయంకరమైన విషయం. అదే ఒకరు చెప్పకుండానే నీ అంతటి నువ్వే లేవంగానే మోకరించి, అదే ఒకరు చెప్పకుండానే నీ బైబిల్ నువ్వు తీసుకొని ఎన్ని చదవాలి, మనం ఎన్ని చదువుతున్నావు, ఇందులో అసలు ఏమని రాయబడింది అని నీ మటుకు నువ్వు ఉద్రేకింపబడి ఉత్తేజపడి ప్రభువునందు స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నావనుకోండి, అప్పుడు దేవుడు చూసి ఆనందిస్తాడు. వీళ్ళ గురించి మనం ఇంకా జాగ్రత్త పడక్కర్లేదు. వీళ్ళు పర్వాలేదు, వీళ్ళు నమ్మకమైన వాళ్ళు, వీళ్ళు స్థిరమైన వాళ్ళు, వీళ్ళు దేవుని కోసం నా కోసం బ్రతుకుతారని దేవుడు అంటాడు. అదవుతుందమ్మా. కాబట్టి మనలో స్థిర విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే క్రమము అలవాటు చేసుకుంటామో ఆ క్రమమే, ఆ అలవాటే నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది, ప్రభువులో స్థిరపరుస్తుంది. ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో, స్థిర విశ్వాసము కలిగి ఉంటామో, దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.